ఇచ్చారు పోస్ట్ అంతే అప్పుడు. కాబట్టి ఆ వాటిట్లో తిరిగింది తప్పించి మేనేజ్మెంట్ ఐడియా లేదు. చేస్తే ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి నియోజకవర్గానికి ఓ పేజీ పెట్టుకుని ఈ వ్యవస్థ అంతా సెటరేట్ చేసుకుని పెట్టేస్తే ఈవిడ ఒక చోట మాట్లాడగానే లైవ్లు ఇచ్చేటట్టు అన్నిట్లలో. ప్రతి నియోజకవర్గానికి పోలింగ్ బూత్ స్థాయిలో ఒక కమిటీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సౌమ్యరాజు ఉన్నప్పుడే చేసుకొచ్చాడు. వాటన్నిట్లో ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందా, ఈ టైంకి లైవ్ ఇవ్వాలి, టాపిక్లో ఇదిగో ఇది లీడు, ఇది తంబు అని పెట్టేసేస్తే అప్పుడు కవరేజ్ వస్తున్నప్పుడు సచ్చినట్టు మిగతా పత్రికల వాళ్ళు కూడా కవర్ చేస్తారు. అవును, వీళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి. సరే, ఈ రోజుల్లో ఒక చిన్న ట్వీట్ రాసి వదిలేస్తేనే అది పెద్ద వైరల్ అయిపోతుంది. అలాంటిది అంటే మీడియా ముందుకు వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడాలని ఒక్కటే లేదు కదా ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో. కనీసం అది కూడా జరగట్లేదు కదా అంటున్నాను. అదే అనేది ఆవిడకి దాంట్లో వైఫల్యం అవుతుందని చెప్తున్నా. ఆవిడ ఉన్న వనరుని వినియోగించుకోలేకపోతుంది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు నాకు తెలిసి కనీసం ఒక 2-3 లక్షల మంది ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి. 2-3 లక్షలు అనేది చాలా లిమిటెడ్. మాక్సిమం నాకు తెలిసి ఒక 10-15 లక్షల మందికి ఆంధ్రాలోనే మెంబర్షిప్లు ఉన్నాయి, అంటే ఫేస్బుక్ అకౌంట్లు ఇవి ఉన్నాయి. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకున్న చాలు. ప్రస్తుతం అట్లాంటిది